గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అమ్మా చదువురా. క్లియర్గా స్పష్టంగా చదువు తల్లి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోవుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. అందరి తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య భాగం కొరకు. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం మీది ప్రభువా. నిలబడిన నేను నీ కుమార్తెను అపవిత్రమైన పెదవులను అగ్నితో కాల్చి సిలువ చాటును మరుగుపరుచుకొని నీ జ్ఞానాన్ని వివరించడానికి నా జ్ఞానము సరిపోదు కనుక నీ వాక్యం ద్వారా మీరు నాతో మాతో అందరితో సూటిగా సుస్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులను, గ్రహింపగల మనస్సులను, వాక్యానుసారమైన జీవితాలు మాకు అందరికీ దయచేసి మీరు మాత్రమే మహిమ పొందమని, దూరన సమీపన ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి నాయన నీ వాక్యపు ఆశీర్వాదాలు మెండుగా దయచేసి యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి ఈ పత్రికలో 1వ అధ్యాయంలో ఓ శ్రేష్టమైన మాట మాట్లాడతాడు. ఏంటి అంటే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే ఏమంటాడు? క్రీస్తు దాసులను కాకయే పోదును. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క కొత్త నిబంధనలో చాలా పత్రికలు ఆయనయే ఉన్నాయి. లేకపోతే ఒక రకంగా కొత్త నిబంధన లేదనే చెప్పాలి. అన్ని పత్రికలు, అన్ని సంఘాలు కలగడానికి అపోస్తలుడైన పౌలు యొక్క పాత్ర చాలా గొప్పదిగా ఉందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ అనేక సంఘాలను కడుతూ ఆ సంఘాలతో, గలతీ సంఘంతో మరి చెప్పుచున్న మాట ఏంటంటే, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడను కాకపోదును. అంటే ఎన్ని చేసినా మనం ఎవరిని సంతోషపెట్టాలంటే, ఎవరిని సంతోషపెట్టాలి చెప్పండి? దేవుని సంతోషపెట్టాలా, మానవుని సంతోషపెట్టాలా? దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఈ పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు. అయితే దేవుడు ఇంకొక మాట చెప్తాడు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూడండి 6వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం నుంచి, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు స్వయాన చెప్పుచ్చినటువంటి మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటి ఈ మాట అంటే, మీరు మనుషుల పారంపర్య ఆచారాన్ని బట్టి దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తూ ఉన్నారు. మీరు ఎలా నన్ను ఆరాధిస్తున్నారంటే పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయము నాకు చాలా దూరంగా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ పారంపర్య ఆచారాలంటే, నిజం చెప్పాలంటే ఈ యొక్క నేను గమనిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంశం నన్ను చాలా పట్టుకుంది, చాలా వేదన కలిగించింది. నిజంగా క్రైస్తవులమైనటువంటి మనం, నేను ఒక విషయం చెప్తాను, అన్యుల గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ క్రీస్తు రక్తంతో కడగబడి బాప్టిజం తీసుకొని మరి ప్రార్థనాపూర్వకంగా అన్ని సిద్ధపడుతున్న మన జీవితాల్లో పితృపార ఆచారాలు చాలా జరుగుతున్నాయి. దానినే దేవుడు అంటున్నాడు, ఎందుకు మీరు చేస్తున్నారు? పితరులు అంటే మరి అబ్రహాము, ఇసాకు, యాకోబు, మోషే వీరు కాదు,
మన పూర్వీకులు, మన పితరులు, మన తల్లిదండ్రులు, మనము తాత ముత్తాతలు ఈ పితృపర ఆచారాలు చేస్తూ వ్యర్థముగా నన్ను ఆచరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమేమి ఆచరిస్తున్నాము అనేది దేవుని వాక్యాన్ని బట్టి మనం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. చాలామంది దేవుని వాక్యం కంటే మూఢనమ్మకాలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మూఢనమ్మకం అంటే ఏంటి చెప్పండి? నమ్మకం అంటే దేవుని మీద ఆధారపడటం. మూఢనమ్మకం అంటే గుడ్డిగా నమ్మడం. అసలు అవి వాస్తవమా కాదా కూడా మనకు తెలీదు. మన పితరులు అంటే తాత ముత్తాతల అవ్వలు వాళ్ళు చెప్పినటువంటివి మనం పాటిస్తూ ఉంటాం కదా. ఆ దేవుడు అంటాడు, ఈ పితృపరి ఆచారాన్ని మీరు ఎందుకు ఆచరిస్తున్నారు? ఎందుకు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు? పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ మన హృదయం ఎంత దూరం ఉందో తెలుసా? దేవునికి అందనంత దూరంగా ఉంది. మనం అనుకుంటున్నాం చాలా దగ్గరగా ఉన్నాం, చక్కగా ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన హృదయం దేవుడు సుస్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ హృదయము నాకు చాలా దూరంగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చాలా మంది దేవుని సన్నిధికి వస్తాం, ప్రార్థన చేస్తుంటే అన్నీ చేస్తూ ఉంటే రోజులు చూస్తూ ఉంటారు. ఈ రోజు మంచి రోజా చెడ్డ రోజా? చూడండి, దేవుడు ప్రతి దినాన్ని మంచి రోజుగానే చేశాడు. సృష్టిలో ఆదికాండం 1వ అధ్యాయం మనం గమనిస్తే ప్రతి దినం ఆయనకి మంచిదిగా కనబడింది. బాగా బైబిల్ చదివిన వాళ్ళు అన్నారంట, 2వ దినాన్ని దేవుడు మంచిదిగా అని అక్కడ రాయలేదు అన్నారు. మంచిదే, బైబిల్ స్టడీ చేసిన వాళ్ళకి మంచిదే, అది మంచిదే. కానీ అయితే ఒక వచనం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. హల్లెలూయా. అంటే ప్రతిరోజు మంచి రోజే. ఏ రోజు కూడా చాలా మంది అనుకుంటా ఈ రోజు మంచిది కాదు, ఈ రోజు ఈ పని చేద్దాం అనుకున్నాం, కానీ ఈ రోజు మంచిది రోజు కాదు. ఈ రోజు పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఈ రోజు మంచి రోజు కాదు. పెళ్ళేమో మనం నిర్ణయించుకుంటాము, మంచిదే, పాస్టర్ గారి దగ్గరికి వస్తాం, కానీ దానికి ముందు ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎంత భయంకరం! ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిస్తే, ఈ గ్రంథము పవిత్రమైన గ్రంథం, ఈ గ్రంథము జ్ఞానముతో కూడింది. ఈ గ్రంథం మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా మన జీవిత విధానం అంతా పరిశుద్ధ గ్రంథము సుస్పష్టంగా దేవుడు రాసి పెడితే, మనము ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువను తెలుసుకోలేక ఈనాటి సమాజంలో అందరూ, నేను అనలేదు కానీ అందరూ వెళ్ళరు, కానీ ఇంకా కొంతమంది ఆ రోజు బాగుందా ఈ రోజు బాగుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది పితృపర ఆచారం ద్వారా దేవుని నామంలో దేవుణ్ణి మనము ఆయాసపడుతున్నాం. దేవునికి మన హృదయము దూరముగా ఉంది. పెదవులతో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ మన హృదయము దేవునికి దూరంగా ఉందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చాలామంది కాలాలు చూస్తూ ఉంటారు. ఈ టైం బాగుందా, ఈ టైం బాగుందా, ఈ టైంలో మనం ఇది చేసుకోవచ్చా, ఈ టైం మంచిది కాదు, ఈ టైం చేస్తే మనకు కలిసి రాదు అంటాం కదా. కానీ దేవుడు ఆయన కాలాలు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం, దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాడు. ఎందుకు చేశాడు అంటే, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై దేవుడు చేస్తే, మనం ఏం చేస్తామంటే ఈ కాలం మంచిదా, ఆ కాలం మంచిదా? మీకు ఒక విషయం చెప్తాను. ఒకవేళ అనుకోని సమయంలో ఒక గర్భవతి మరి ప్రసవేదన పడుతుంది, భరించలేని నొప్పులు వస్తుంది, లేకపోతే ఎవరికైనా ఇంట్లో చెప్పలేనటువంటి భయంకరమైనటువంటి నొప్పితో బాధపడతా ఉన్నారు. అప్పుడు మనం టైం చూస్తామా? చూడం. ఎందుకు చూడని చెప్పండి? ప్రాణం కోల్పోతుంది. మరి అలాంటి టైంలో అప్పుడు ఎందుకు టైం చూడడం? కానీ చాలా సందర్భాల్లో కాలాలు చూస్తూ ఉంటాం. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి సమయం, ప్రతి దినం, చాలామంది నక్షత్రాలు చూస్తూ ఉంటారు, ఈ టైం బాగుంటుంది, ఆ టైం బాగుంటుంది. ప్రతిదీ తాను చేసినది యావత్తు దేవుని దృష్టికి మంచిదిగా కనబడినప్పుడు మరి ఇవన్నీ పరిశీలన చేయడం, దాన్ని ఏమంటారు చెప్పండి? జ్ఞానం అంటారా, జ్ఞానహీనత అంటారా, బుద్ధి కలిగినటువంటి పరిస్థితి అంటారా, బుద్ధి లేని పరిస్థితి అంటారా? చెప్పండి.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని మనం దేవుని సన్నిధిలో మనం సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కొంతమంది వాస్తు చూస్తూ ఉంటారు. కొంతమంది వాస్తు బైబిల్లో కూడా ఉందంటారు. అసలు వాస్తే లేదు, మన బైబిల్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాస్తు అంటే 4 దిక్కులు కదా, 4 దిక్కులు: పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం. దీనికి ఇంకో 4 ఉంటాయి: ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం. ఇట్లా 8 దిక్కులు ఉంటాయి. దీన్నే అష్టపార దిక్కులు అంటారు. దానికి వాళ్ళకున్న నమ్మకం ఏంటో తెలుసా? 8 మంది దేవుళ్ళు ఉన్నారు అని అనుకుంటారు. ఎంతమంది అంట? వాళ్ళలో ఒక రాక్షసుడు కూడా ఉంటాడు, నైరుతిలో రాక్షసుడు ఉంటాడు అంట. ఈ 8 మంది దేవుడు. మీకు ఇంకో విషయం చెప్తా, క్రైస్తవులు కూడా చేసే పని అది. చాలా మంది ఏం చేస్తారు, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే పాలు పొంగిస్తారు. ఎందుకు పొంగిస్తాం చెప్పండి? ఎందుకు పొంగిస్తాం? కనీసం మనం చేసే ప్రతి పనికి అర్థమైనా తెలుసుకుంటున్నామా? అందరూ పొంగిస్తున్నారు, మన పెద్దలు చెప్పారు, మనం కూడా చేస్తాం, అంతేనా? అసలు పాలు ఎందుకు పొంగించాలంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడు. అగ్నిదేవుడికి ఆకలైందో లేకపోతే ఏమైందో ఆయన కడుపు చల్లార్చడానికి పాలు పొంగిస్తారు. అది దాని అర్థం. మరి దేవుని నమ్ముకున్న మనం కూడా చేస్తే దానికి ఏమైనా అర్థం ఉందా? కొన్ని విషయాల్లో మనం గమనించాల్సిందే. చాలామంది అనుకుంటారు మరి నైరుతిలో ఎత్తు పెట్టాలి, బరువు ఉండాలి అంటారు, ఈశాన్యంలో పల్లంగా ఉండాలి అంటారు. అసలు భారతదేశానికే వాస్తు లేదంటారు. ఈశాన్యంలో ఎత్తు బరువు ఉందంట. మరి అన్నిటికీ వాస్తులు ఏది చేస్తున్నా కూడా వాస్తు చూస్తాం. వాస్తు లేదు, ఏం లేదు. దేవుని వాక్యాన్ని నమ్మిన వాళ్ళు వాస్తుని నమ్మవద్దు. హల్లెలూయా. ఇంతకు మించిన గ్రంథం మనకి ఇంకేముందండి? ఏదో నమ్మడు. వాళ్ళంటే పాపం తెలియకో అయోమయంగో పెద్దలు చెప్పిన ఆనాటి పరిస్థితుల్లో చదువు లేనటువంటి వ్యక్తులు చెప్పినవి ఏదో నమ్ముతున్నారు. ఈరోజు కూడా ఇంకా జ్ఞానము కలిగి తెలుసుకుంటే చదువుకుంటున్నటువంటి బిడ్డలు, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలు కూడా ఇవి పాటించడం దేవుని నామానికి మహిమకరం కాదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది స్థలాలు చూస్తారు. ఈ స్థలం మంచిదా, ఈ స్థలం మంచిది కాదా, ఈ ఇల్లు మంచిదా, ఈ ఇల్లు మంచిది కాదా అంటారు. 115వ కీర్తనలో 16వ వచనంలో ఓ శ్రేష్టమైన మాట దేవుడు రాశాడు. 115వ కీర్తన 16వ వచనం త్వరగా చదవండి. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చినాడు. ఏంటంట? భూమిని దేవుడు నరులకు ఇచ్చినాడు. భూమి ఉన్నోళ్ళు సంపద కలిగిన వారు కదా. దేవుడు భూమిని మానవునికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు భూమి మీద మనం నివసించడానికి, భూమి మీద మనం తిరగడానికి, భూమి మీద ఇల్లు కట్టుకోవడానికి, భూమి మీద చక్కగా సేద్యం చేసుకొని ఆహారం పండించుకొని తినడానికి. ఇవన్నీ దేవుడిస్తే ఈ స్థలం మంచిది కాదు, ఆ స్థలం మంచిది కాదు అని మనం అంటాం. ఆ దేవుడు స్థలాన్ని మనం ప్రేమించి ఆయన తీసుకోలేదు, భూమిని నరులకు ఇస్తే నరుల దాంట్లో వ్యత్యాసాలు చూస్తూ ఉన్నాం. మీకు ఇంకో విషయం చెప్పినా, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మరి ఒక ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు, చాలామంది అనేవాళ్ళు, అసలు ఈ ఇంట్లో మీరు కాబట్టి ఉంటున్నారు కానీ మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నామనేవాళ్ళు. ఎందుకంటే ఆ బాత్రూమ్ అట్టుందంట, అటు బరువు ఉండకూడదంట, అసలు ఇది వీధి పోటీళ్ళు, ఇది మీరు ఉండకూడదు, మీకు మంచిది కాదు అన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దాదాపు ఆ ఇంట్లో మేము దగ్గరగా 9 సంవత్సరాలు ఆ ఇంట్లో జీవించాం. హల్లెలూయా. మీకు ఇంకో విషయం చెప్పాను. వాస్తవం దైవ సన్నిధిలో ఉండి నేను చెప్తున్నాను. నెలకి రెంట్ కట్టుకునే స్థితి కూడా మాది కాదు. నెలకి రెంట్ కట్టలేనటువంటి ధైర్యమైనటువంటి స్థితిలో ఉన్న మమ్మలను దేవుడు 9 సంవత్సరాలు అద్భుతంగా కాపాడి, ఏ నెల ఏది కొరత లేకుండా చక్కగా బిడ్డలను చదివించుకునే కృపించి మరి వివాహం చేసే ధన్యత కూడా దేవుడు మాకు ఇచ్చాడు. ఒక్క 6 నెలలు మాత్రమే స్వీట్ వివాహం అయ్యేటప్పుడు మాత్రమే ఇల్లు మారాడు. అసలు అంటే ఇల్లు కొంచెం బాగాలేదు, తలుపులు కిటికీలు కన్వీనియంట్ లేదు, అంతే. అంతకు మించి ఇంకోటే లేదు. ఈ దిక్కు ఆ దిక్కు గురించి వెళ్ళలేదు. మరి సిస్టర్ చెప్పారు, మంచి సంబంధం కదా, వాళ్ళు వస్తున్నారు, మరి ఇల్లు కూడా బాగాలేతే బాగుండదు అని చెప్పినప్పుడు, సరే నిజమే కదా, కన్వీనియంట్ లేదులే వాళ్ళు ఉండడానికని అప్పుడు ఇల్లు మారాం. దాంట్లో ఒక 6 నెలలు స్వీట్ వివాహం అప్పుడు మాత్రమే 6 నెలలు వేరే ఇంట్లోకి వెళ్ళాం. అప్పుడు తప్ప ఇంకా ఆ ఇంట్లోనే
9 సంవత్సరాల దాకా మేము జీవించడానికి దేవుడు కృపించాడు. హల్లెలూయా. ఏ పోటు లేదు, ఏమి లేదండి. మన హృదయం బాగుంటే చాలు, మన పరిస్థితి బాగుంటే దేవుడు కాపాడితే చాలు. దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అని ఆయన కాస్తున్నప్పుడు ఇక్కడ ఉంటే అశుభం, అక్కడుంటే అశుభం, శుభం కాదు, లేకపోతే ఈ స్థలం మంచిది కాదు, ఈ టైం మంచిది కాదు, ఈ పరిస్థితి మంచిది కాదు, ఈ దిక్కు మంచిది కాదు, ఆ దిక్కు మంచిది కాదు. ఇది బుద్ధి లేనటువంటి తనం, జ్ఞానం లేనటువంటి పరిస్థితి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నాం మనం. దేవుని మీకు ఇంకొక విషయం చెప్పానా, ఇదంతటి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం చదవకపోవడమే. జ్ఞానము పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి? ఇంకా మూఢనమ్మకాలని, వాస్తులను, దిక్కులను, స్థలాలను ఇంకా మనము కూడా చేయడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలని మనం గ్రహించలేకపోతున్నాం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు అన్నిటినీ చక్కగా ఇస్తే ఆ గ్రంథంలో 1వ అధ్యాయం చదివితే చాలా అసలు సృష్టి క్రమం దేవుడు ఎంత చక్కగా చేశాడు, ఎలాంటి పరిస్థితులు చేశాడు. కానీ దానికి సరైన రీతిలో మనం గ్రహించలేక, చదవక, దేవుని జ్ఞానాన్ని పొందుకోలేక పితృ పారంపర్య ఆచారాలు చేస్తూ దేవుడు అంటున్నాడు, మీరు నన్ను పెదవులతో కనపరుస్తున్నారు, పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయము నాకు చాలా దూరంగా ఉంది. మనం అనుకుంటున్నా చాలా దగ్గరగా ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? మీ హృదయం నాకు చాలా దూరంగా. ఎందుకంటే మనకి ఇంత దేవుని సన్నిధికి రావడం, ఇంత ప్రత్యేకమైన జీవితం జీవించడానికి కారణం ఏంటి తెలుసా? మన హృదయంతో ఆయన ఆరాధించడానికి, హృదయంతో ఆయన ఘనపరచడానికి, హృదయంతో ఆరాధించకుండా, ఘనపరచకుండా కేవలం పెదవులతో ఆరాధిస్తే దానివల్ల నిష్ప్రయోజనం ఉంటుంది, కానీ ప్రయోజనం ఉండదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం, కొన్ని విషయాలు మీకు చెప్తాను. అసలు ఎందుకు పెద్దల కాలంలో ఇవన్నీ చేశారంటే నల్ల పిల్లి ఎదురుస్తే వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకు వెళ్ళేవాళ్ళు తెలుసా? ఎందుకు వెళ్ళేవాళ్ళు కాదు చెప్పండి, మీకేమైనా తెలుసా? నల్ల పిల్లి ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు తక్కువ. వాళ్ళు ఏం చేశారంటే చిన్న లాందర్ తీసుకునేవాళ్ళు, చిన్న దీపాలు పట్టుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎద్దుల బండ్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు. వినండి జాగ్రత్తగా, ఎద్దుల బండ్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు. ఆ చిన్న కాంతికి ఎద్దులు, ఆ నల్ల పిల్లి యొక్క కళ్ళు మెరుస్తూ ఉంటే ఎద్దులు భయపడి ఆగిపోయాయి. అర్థమైందా? ఎద్దులు భయపడి, ఆ కళ్ళు వెలుతురికి ఎద్దులు భయపడి ప్రయాణం ఆపుకునేవాళ్ళు. అదొక రీజన్ ఉంది. కానీ ఈ రోజు కూడా నల్ల పిల్లి ఎదురొస్తే ప్రార్థన చేసుకుంటాం, బయటకు వచ్చేటప్పుడు నల్ల పిల్లి ఎదురొస్తే అమ్మ పిల్లి ఎదురు వచ్చింది వద్దులే కాసేపు వాళ్ళు ఏనంట. ఇక ప్రార్థనకు పరమార్థం ఏంటి? పిల్లి ఎదురు వచ్చితే మనం వెళ్ళలేదు. చాలా గృహాల్లో నేను గమనిస్తున్నానండి. అంటే మన సంఘంలో నేను చెప్పడం లేదు, బయట క్రైస్తవ సమాజాన్ని అంతటినీ నేను గమనించి పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన వేదనని ఈరోజు మీ ఎదుట పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అంతేకాదు, చాలామంది ఏమనుకుంటారు, గోర్లు తీద్దు రాత్రులు. ఎందుకు తీద్దు? దరిద్రం. దరిద్రం కాదు, ఆ రోజుల్లో కాంతి లేదు. అలాగే ట్యూబ్ లైట్లు లేవు, చిన్న కాంతి, దాన్ని పెట్టుకొని తీస్తే ఏమైపోద్దంటే అప్పుడు గోర్లు కూడా ఉండే కాదు, పెద్ద పెద్ద తీసి కట్ చేస్తుంటే గోర్లు రక్తం కారిపోతాయి. అంటే తెలియక ఎక్కడన్నా కట్టే దానికి అంతే, అది అశుభం కాదు. అర్థమైందా? అవగాహన లేక చాలామంది నిమ్మకాయలు దొక్కిస్తారు. కొత్త బండి కొన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? పూజ చేసి వాటిని చేసి ఈ నిమ్మకాయ ఎందుకు నిమ్మకాయ దొక్కిస్తారు? ఆనాటి కాలంలో నిమ్మకాయ ఎందుకు దొక్కించేవాళ్ళు తెలుసా? సిట్రిక్ యాసిడ్ ఉండేది. ఏది? నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్ ఉండేది. ఆ యాసిడ్ దానివల్ల ఏంటంటే ఆవులు, గేదెలు అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి కదా, అవి ఏం చేసాయంటే ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా గాయం తగిలితే ఈ సిట్రిక్ యాసిడ్ నిమ్మకాయని తొక్కిస్తే అది కొంచెం ఆ గాయాలకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంత టైర్లు నడిపిస్తున్న వాళ్ళు నిమ్మకాయ తొక్కిస్తే ఏమైనా అర్థం ఉందా? ఆలోచించండి. నిమ్మకాయ తొక్కిస్తూ ఉంటారు. ఇంకా చాలామంది ఏం చేస్తారు, రాగి నాణ్యాలు ఆ దినాలలో నదుల్లో వేసేవాళ్ళు. నదుల్లో రాగి నాణ్యాలు వేసేవారు. ఎందుకు వేసేవాళ్ళు తెలుసా? ఎందుకు వేస్తారు అమ్మా? అది కాఫర్ రాగితో ఉంటుంది కాబట్టి ఆ నీరు శుభ్రపరుస్తారు, అందుచేత ఆ నీటిని తాగేవాళ్ళు. ఇప్పుడు ఎందుకండి? ఇప్పుడు రాగి నాణ్యం లేదు కదా, పోనీ నదుల్లో నీళ్ళు మనం తాగడం లేదు కదా, అనవసరం వేయడం. అంటే అవగాహన, ఏదో కొంత దాంట్లో వేస్తే ఏదో మొక్కుకుంటే జరిగిపోద్ది. ఏం జరుగుతుందండి?
ఏం జరుగుద్ది? సరైన అవగాహన లేనటువంటి స్థితిలో మనం ఉంటాం. ఇంకోటి చూడండి, నల్లతాడు కడతారు కొంతమంది కాళ్ళకి, దిష్టి అంటారు. ఎందుకు కట్టేవాళ్ళు తెలిసి ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు ఉండేవి కాదు. అడవుల్లో ఎడారుల్లో ప్రయాణం చేసేవాళ్ళు. తనకి తెలియకుండా విష సర్పం ఏదైనా కాటేస్తే ఆ విషం పైకి ఎక్కకుండా, అక్కడ దారాలు దొరకవు కదా, ప్రయాణం చేసే ఎడారిలో దారాలు దొరకవు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ విషం పైకి ఎక్కకుండా అక్కడ కట్టేసేవాళ్ళు అనమాట. అక్కడ కట్టేస్తే వెంటనే హాస్పిటల్స్ అవి ఉండేవి కాబట్టి వాళ్ళు ప్రయాణం చేసి ఇందాక విషం పైకి వెళ్లకుండా ఉండేదానికి తాడు కట్టారు. ఇప్పుడు తాడు కట్టేమన్నా అర్థం ఉందా? ఆ రోజు పరిస్థితులను బట్టి చేసి ఉంటారు. ఇప్పుడేమో మనకు దిష్టి అంటారు. ఎక్కడి నుంచి వచ్చిందండి? చక్కగా దేవుడు అవగాహన ఇచ్చి పరిశుద్ధ గ్రంథం మనకి ఇస్తే సరైన రీతిలో మనం ధ్యానించక, అవగాహన లేక ఇంకా మూఢనమ్మకాల వైపు వెళ్ళిపోతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవునికి అయిష్టమైన కార్యాలని నేను జ్ఞాపకం చేస్తాను. అమావాస్య వస్తే కొంతమంది ప్రయాణం చేయరు, అది మంచి రోజు కాదు. ఎవరు చెప్పారు? అమావాస్య వస్తే చీకటి ఉండేది రా బాబు, అక్కడ వెలుతురు ఉండేది కాదు, అక్కడ లైట్లు ఉండేవి కాదు, అందుకు చీకట్లో ప్రయాణం చేయొద్దని అమావాస్య రోజు ప్రయాణం చేయొద్దన్నారు. పౌర్ణమి రోజు వెలుతురు చక్కగా ఉండేది కాబట్టి చక్కగా ప్రయాణం చేసేవారు. ఇప్పుడు అంతా ఎక్కడ బట్టి పట్టపగలాగా ఉంది. అమావాస్య అయితే ఏంది, పౌర్ణమి అయితే ప్రయాణం చేయడానికి. చూడండి, ఎన్ని విషయాలు తెలియనటువంటి అవగాహనటువంటి స్థితుల్లో మనం ఉంటున్నాం. చూడండి, ఇంకా విషయం, కొంతమంది చెట్లను దేవుడిగా ఆరాధిస్తారు. ఎంత భయంకరం అండి! తెలియని వాళ్ళు చేస్తారు. కానీ ఈ చెట్టు దేవుడి చెట్టు ఎక్కడండి? దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో తమలో విత్తనము గల ఫలవృక్షములను, జాతి చెట్లను అన్నిటినీ దేవుడు చేస్తే తులసి ఆకుకి వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇచ్చేవాళ్ళు తెలుసా? అప్పుడు మెడిసిన్ లేదు కాబట్టి ఆయుర్వేదంలో అనేక ఆకులు తీసుకొని ఆ వైద్యానికి ఉపయోగించేవాళ్ళు. అందుచేత దాన్ని ఎక్కువగా వాడేవాళ్ళు. దాన్ని పూజించడం, ఒకవేళ తెలియని వాళ్ళు పూజించిన వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇది దేవుడి చెట్టు. ఎక్కడ దేవుడి చెట్టు? దేవుడిచ్చిన చెట్టుని మనం ఆరాధించడం ఏంది? సూర్యుడు, ఇది సూర్యదేవుడు. ఇవన్నీ చేయడం ఎంత బాధాకరం! దేవునికి ఎంత అవమానం తీసుకొస్తున్నామో ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చూడండి, నేను ఇచ్చే ప్రతి రిఫరెన్స్ ఆదికాండంలోనే ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. జాగ్రత్త, డిస్టర్బ్ కావద్దు ఎవరు కూడా. ఏమన్నాడు? దేవుడు ఏం చేశాడు? ఏలమని చెప్పాడు. నరుణ్ణి ఏలమని చెప్తే నరుడు పోయి ఈ చెట్టు దేవుడు, లేకపోతే ఈ టైము, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన ఆధిక్యతను మర్చిపోయి అవగాహనటువంటి జీవితాలు మనం జీవిస్తున్నాం. ఇది దేవునికి అవమానకరం. ఒకవేళ నువ్వు ఎంత ఆరాధించినా, పెదవులతో ఆరాధిస్తున్నావు కానీ నీ హృదయ స్థితి దేవునికి దూరంగా ఉంది. ప్రతిదీ కూడా ఏది జరగాలన్నా దేవుని చిత్తానుసారంగా జరుగుద్దే కానీ ఒక టయాన్ని చూస్తేనో, ఒక రోజును చూస్తేనో, ఒక పరిస్థితిని చూస్తేనే కాదు. మన జీవ మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా వశం. ఏది జరగాలన్నా దేవుని అనుమతి ప్రకారం జరగాలి కానీ ఏదో చేస్తే, ఏదో పెడితే, ఇంకా సరైన అవగాహన లేనటువంటి జీవితాలు జీవించి దేవుని దుఃఖపరిచే వారంగా మనం ఉండొద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇది మొదటిదైతే. ఇంకొక విషయాన్ని చెప్తున్నాను. రెండవ అవగాహన లేని స్థితి ఏంటి తెలుసా? కులపిచ్చి. చాలామంది కులపిచ్చి. ఎంత కులపిచ్చి అంటే, వివాహం చేసుకునేటప్పుడు వాడు మనోడేనా, వాళ్ళు మనోళ్ళేనా, పందికి బరికిచ్చి చేయట్లేదు కదా, మనిషికి అది ఇచ్చి చేసేది కదా. దేవుడు స్త్రీని పురుషునిగా చేశాడే కానీ ఎక్కడైనా కులాలు పెట్టాడా చెప్పండి? మనం పెట్టుకున్నాం కులం. అసలు కులం అంటే ఆ కుల దేవుడు అంటే మనుధర్మం. వాళ్ళని విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు చేశారు. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా జీవితంలో వినండి దయచేసి జాగ్రత్తగా. దేవుని వాక్యాన్ని వింటుంటే మన జీవితాలు ఇంకా కులాన్ని కానీ మనం ప్రాధాన్యత ఇస్తే నీవు దేవునికి దూరంగా ఉన్నావు. ఖచ్చితంగా నేను కూడా ఈ విషయం చెప్తున్నా. ఒకప్పుడు నా కులాన్ని నేను ఎక్కువగా ప్రేమించాను.
అప్పుడు నా కులం నాకు గొప్ప అనుకున్నాను, నా కులస్తులే నో నో నో. పరిశుద్ధాత్మదేవుడు, నేను పరిశుద్ధ స్థలంలో నుండి చెప్తున్నా, పరిశుద్ధాత్మదేవుడు నాకు తెలియపరిచిన తర్వాత అందరూ సమానమే. మన కులం, ఆ కులం, ఈ కులం కాదు, అందరూ యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వారు. యేసుక్రీస్తు తన రక్తం ద్వారా కొనబడి మనల్ని సంపాదిస్తే ఈరోజు సిగ్గుకరం ఏంటో తెలుసా? కులాల ప్రకారం చర్చిలు ఉన్నాయండి. ఆ కులం పాస్టేనా, ఆ కులం చర్చేనా, అట్టయితే అక్కడ బాగుంది. ఎందుకు ఇంకా అవగాహన లేని పెదవులతో ఆరాధించేది దేవుడు స్త్రీని పురుషునిగా చేస్తే కులాల విభజన ఎక్కడా తీసుకురావద్దు. మీరు వివాహాలు చేస్తున్నారా, ఆ బిడ్డ ఏ కులం చూడకండి, ఆ బిడ్డ దేవుల్లో ఉన్నాడా, ఆధ్యాత్మికంగా ఉన్నాడా, మంచి అలవాట్లు ఉన్నాయా, లేదా అమ్మాయిని చూసుకునేటప్పుడు అమ్మాయి మంచి ప్రార్థనాపరాలా, మంచి గుణం కలిగిన బిడ్డ, అవి చూసుకోండి. అర్థమైందా? కులాలు చూసుకొని ఆ వ్యక్తి సరిగా లేకపోతే ఎందుకు? మీకు ఇంకో విషయం చెప్పానా, నా 2 కుమార్తెలకు వివాహం చేసేటప్పుడు నేను కులాల ప్రస్తావన తేలేదు. ఇంకో గొప్ప సంగతి ఏం తెలుసా? దేవుడు వాళ్ళు కూడా మమ్మల్ని ఏ కులం అడగలేదు, మేము కూడా ఏ కులమో చెప్పలేదు. హల్లెలూయా. మా 2 బిడ్డలు మేము అనుకున్న కులం అని మనుషులు ఏర్పాటు చేసుకున్న కులం. నేనైతే కులానికి ప్రాధాన్యత ఇవ్వను. కులం కానే కాదు. దేవుడు స్త్రీ పురుషునిగా చేసుకుంటే కులం పెట్టుకోవడానికి అవగాహన లేని దేవుని సన్నిధికి వస్తున్న నీకు కూడా నాకు కూడా జ్ఞానం లేకపోతే దేవుణ్ణి ఆరాధించడమే వ్యర్థం. మనుషులు పెట్టుకునే కులాలు ఏంటండి? ఎవరిని చనిపోయినా ఏమొస్తుంది? రక్తం ఏమొస్తుందా, లేదా ఇంకేమన్నా పాలు వస్తాయా? మీరు చెప్పండి అమ్మా. అందరూ చనిపోతే లేకపోతే కోస్తే ఏమొస్తుంది? రక్తం ఎర్రగా వస్తుందా, తెల్లగా వస్తుందా? కొంతమందికి ఏమన్నా పాలు వస్తాయా? కొంతమందికి ఏమైనా తేనె వస్తుందా? చెప్పండి. కొంతమందికి ఏమైనా నీళ్ళు వస్తాయా? రక్తమే వస్తుంది. ఆ రక్తం ఏ కలరు? ఎరుపును, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, పొడవున్నా, ఏదున్నా వచ్చేది ఒకే రక్తం, ఎరుపు రక్తం. ఇలా కూడా ఇంకా అవగాహన లేకుండా కులాలకు సంబంధించిన పాస్టర్లు, కులాలకు సంబంధించిన సంఘాలు, లేకపోతే ఒక సంఘంలో కులం అంటే మన కులం, మనం పక్కన ఉన్నాం, వాళ్ళ కులం. దయచేసి ఆ అవగాహన లేనటువంటి స్థితిలో ఉండకూడదు మనం. ఇంకా దేవుడు ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? ఒక కులం కాదు, అన్ని కులాలను దేవుడు ఇచ్చాడు. ఇంకా దేవుడు అన్ని కులాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఒక్కటి చెప్తా తెలుసా? అందరు ఉన్నా కూడా ఇది ఒక కుటుంబంగా మాత్రమే ఉండాలి. ఈ కులం ఆ కులం వ్యత్యాసం లోకస్తులు చేసినట్టు దేవుని నమ్మిన నీవు నేను చేస్తే నువ్వు పెదవులతో ఆరాధిస్తున్నావు కానీ హృదయంతో దేవుణ్ణి ఆరాధించుకోలేదు. దేవునికి దూరంగా ఉంటే లాభం ఏంటి? నువ్వు ఆరాధిస్తున్నావు అనుకుంటున్నావు కానీ కేవలం పెదవులతో పలుకుతున్న నీ హృదయం దేవునికి దూరంగా ఉంటే, ఆ హృదయం దేవునికి దూరంగా ఉంటే నీ వల్ల దేవునికి ప్రయోజనం ఏంటి? ఆయన రక్తానికి విలువ ఏంటి? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం అనే విషయాన్ని ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మానవులు కల్పించు పద్ధతులు. అందుకంటాడు మీరు మీ పితృ ఆచారం, పారంపర్య ఆచారం ఇవన్నీ చేయకూడదు. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈ వ్యత్యాసాలన్నింటినీ విడిచిపెట్టి దేవుడు ఆశించే రీతిలో, దేవుడు మెచ్చే రీతిలో, దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నా. ఆ కులం ఈ కులం ఏ కులం లేదు. మీకు ఒకటి చెప్పేనా? మనందరం ఏ కులం చెప్పేనా? మీరు చెప్తారా? మనందరం ఏం కులం తెలుసా మీకు? అసలు నేను చెప్పానా? క్రైస్తవ కులం. హల్లెలూయా. ఏ కులం? అంతే, మనందరం క్రైస్తవ కులం. ఇంకో మాట చెప్పంటే యేసు రక్తంతో కడగబడిన. అది చూడండి, నిజం చెప్పండి, ఎక్కడ మనమెవరో మీరెవరో నేనెవరో కానీ ఒక దేవుని రక్త సంబంధికులండి. ఎంత ప్రేమ! ఒకరికి బాగాలేకపోతే, తల్లిగారికి బాగాలేకపోతే అందరూ ఎందుకు ప్రార్థన చేశారు, అందరూ ఎందుకు ఏడ్చారు, అందరూ దేవుని సన్నిధిలో ఎందుకు మొరపెట్టారు అంటే ఇదొక కుటుంబం. అంతేగాని ఆ కులం ఈ కులం. దయచేసి ఒకవేళ మన హృదయాల్లో ఉంటే దేవుని నామాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నా, కుల విభజన, కుల వ్యత్యాసాలు ఎక్కడ కూడా ఉండకూడదు. ఇది దేవుడు మెచ్చేది కాదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాం. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. విధవరాళ్ళ పట్ల చేసేటువంటి విషయాన్ని కూడా మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు నా ముందుంచాడు. నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో ఓ శ్రేష్టమైన మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే తెలుసా? విధవరాళ్ళైనను, నిర్గమకాండం 22వ అధ్యాయము 22వ వచనం, విధవరాలైనను
దిక్కులేని పిల్లలను బాధ పెట్టద్దు. మీకు ఇంకో విషయం చెప్పానా, నిజంగా భర్తను కోల్పోయి ఆ తల్లి ఎంత దుఃఖంతో ఉంటుంది చెప్పండి. భర్తను కోల్పోయి తన ఆధారం, తన జీవనాధారం, తనకి నాయకుడు, కుటుంబాన్ని నడిపించే కుటుంబ యజమాని పోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి అమ్మా. అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. వీళ్ళేం చేస్తారు తెలుసా, అసలు నాకు తెలిసి పితృపారే ఆచారం ఏది అనుకుంటా. నన్ను అడిగితే ఒక సేవకురాలుగా నన్ను అడిగితే, ఒకవేళ భర్త చనిపోతే ఏం తీయమంటానని అంటే, ఒకవేళ ఆయన తాళి కట్టాడు కాబట్టి తాళి పూలు చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాం, అవునా? పూలు చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాం, గాజులు చిన్నప్పటి నుంచి వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం, చక్కగా ఉన్నాం. ఆయన కట్టింది తాళి. ఇవన్నీ తీయమని అసలు ఎవరు చెప్పారు? ఎందుకు తీయాలి? తీయాల్సిన ఆవశ్యకత ఏంది? తాళి ఒకటి ఆయన కట్టాడు కాబట్టి ఆయన చనిపోయాడు, ఓకే, నో ప్రాబ్లం. ఇవన్నీ నేను అంటాను, ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. నన్ను అడిగితే పెట్టుకోవాలి కూడా. వాళ్ళు ఏదో పెద్దమ్మ ముసలమ్మ ఆమె అని ఉంటుంది, ఎక్కడ ఏమైనా అర్థమయ్యి అనుకుంటుందో ఏమో, ఇవన్నీ తీసేయమని ఉంటుంది. దయచేసి అది తప్పు. నేనైతే ఖచ్చితంగా చెప్తా, నేను ఖచ్చితంగా పెట్టుకోండి, అన్నీ పెట్టుకోండి. ఎవరికి భయపడద్దు. దేవుని వాక్యం ఎక్కడ తీసేయమని ఎక్కడా లేదు. బాధ పెట్టద్దు అంటే ఎందుకు బాధ పెట్టాలి? మీకు ఇంకో విషయం చెప్పానా, ఒక సహోదరి నాతో పంచుకుంది. తను ఒక్కటే ఇంట్లో భర్త కోల్పోయేది ఆ తల్లి. ఆమె జీవనాధారం బయటికి పోయి సంపాదించుకోవాలి, తెచ్చుకోవాలి. ఆమె వెళ్తుంటే ఒక ఆమెన్నదంట, ఎందుకు బయటకు వచ్చావు నువ్వు అన్నదంట. నేనన్నా తెలియదులేమ్మా, పోనీలే తెలియదులే అంటే, కాదమ్మా ఆమె చర్చికి వెళ్ళామమ్మా. నాకు నిజంగా పేర్లు కూడా తెలుసు కానీ నేను చెప్పదలుచుకోవట్లేదు. కానీ ఎంత బాధాకరం. మరి ఆమెకి ఎవరు తెచ్చి పెడతారు? పోనీ నేను రోజంతా ఆమె తెచ్చి ఇచ్చి కదా ఆమె బయటికి వెళ్ళకూడదా? కనబడకూడదా? ఎవరు చెప్పారు? ప్రార్థన చేసుకుంటాం. ఎవరైనా ఆ విధవరాలు అట్లా ఎదురొస్తే, అమ్మ విధవరాలు ఎదురొచ్చింది. అసలు నిజంగా ఇంకో విషయం చెప్పానా, ఈ రోజుల్లో భర్త కోల్పోయాడనే బాధ కంటే స్త్రీలలో పెళ్ళిళ్ళకి రానిరేమో, మా చేత వేపిరేమో అక్షంతలు, లేకపోతే మాతోటి మమ్మల్ని గుర్తించరేమో, మేము వస్తే వాళ్ళకి అశుభమేమో అని ఎక్కువ కృంగిపోతా ఉన్నారు. ఎవరు చెప్పారు? మీకు ఇంకో విషయం చెప్పానా, నా బిడ్డలకు చేసే ప్రతి శుభకార్యంలో భర్తను కోల్పోయిన స్త్రీలతోనే నేను చేయించాను. హల్లెలూయా. నా బిడ్డలు బాగానే ఉన్నారు, నా పిల్లలు బాగానే ఉన్నారు, ఏం కాలేదు, చక్కగా ఉన్నారు. ఇంకా దేవుడు మంచిగా ఆశీర్వదించారు. వాళ్ళు అన్నారు, అమ్మ వద్దమ్మా, మేము రాకూడదు, మేము వేయకూడదు అన్నారు. నేను అన్నాను, చక్కగా వేయండి, నేను చెప్తున్నా వేయండి అని వేయించాను. హల్లెలూయా. ఏమైందండి? ఎవరు చెప్పారండి? విధవరాలతో వేయించద్దు. నిజంగా ఆమె ప్రార్థనా పదాలైతే, ప్రార్థన చేసే బిడ్డ అయితే ఆ బిడ్డతో వేయించుకోవడం ఎంత ఆశీర్వాదమో తెలుసా? ఆశీర్వాదం గ్రహించడం లేదు. ఆమె ఎంత ఆత్మీయంగా ఉంది, ఎంత ప్రార్థనా పదాలు ఆమెతో దీవిస్తే నా బిడ్డ దీవింపబడుద్ది అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, వద్దమ్మా నువ్వు పక్కన పెట్టుమ్మా, నువ్వు పక్కనుండు అని అంటారు. తప్పండి, ఇది చెయ్యొద్దు. ఇది క్రైస్తవ సమాజం, క్రీస్తును ఆరాధించే బిడ్డలు ఇది చేయకూడదు. మన ఈ మధ్య ఒక తల్లి ప్రార్థన అయిపోయింది, భర్త చనిపోయాడు, ప్రార్థన అయిపోయింది. ఆమె వాళ్ళు ఏదో కొన్న స్థలానికి వెళ్ళి చూడడానికి వెళ్ళిందంట. దానికి వచ్చేసిందండి, అంత లోపలే రావాలంటే ఎందుకండి మనం ఆరాధించేది? ఆమె స్థలంలోకి ఆమె వెళ్తే నువ్వెవరు మాట్లాడడానికి, నేనెవరు మాట్లాడడానికి? ఆమె వెళుతూ చూసుకోబోతుంది ఆ స్థలం ఎట్లా ఉందని. చూసారు ఎంత భయం? ఎందుకు అసలు నేను అంటాను, ఇలాంటి వాళ్ళు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళడం వేస్ట్. ఇలాంటి వాళ్ళు దేవుడు చెప్తున్నాడు, దూరంగా ఉంది మీ హృదయం అంటారు. కనుక ఏదో పెద్దలు చేసిన ఆచారాలు దయచేసి మనం చేయకూడదు. అలా చేయడం ద్వారా దేవునికి అవమానమే. ఈ పరిశుద్ధ గ్రంథానికి అసలు ఎంత విలువలేనితనమో ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాల్సిందిగా దేవుని సన్నిధిలో తెలియపరచు. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసారా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడు. హల్లెలూయా. ఎందుకు పాలయ్యాడు తెలుసా? ఇది చేయకపోతే ఈ టైంలో నేను చచ్చిపోతాను, ఇది వెళితే మంచిది కాదు, ఇది వెళితే అశుభము అని అనుకుంటారు. అసలు
మరణము కలిగిన అక్కడ ఒక మాట ఉంటాడు చూడండి, మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలుపడయ్యాడు. హల్లెలూయా. ఆయన రక్త మాంసాలు ఎందుకు పాలయ్యాడు తెలుసా? ఎందుకు? మరణం మీద అధికారము పొందాడు. ఒకవేళ మరణ భయము చేత బాధింపబడిన మనలను మరణము మీద విజయము ఇవ్వడానికి ఆయన రక్త మాంసములో పాలువాడి మనల్ని జయించడానికి దేవుడు కృప ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిది చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చివరిది చనిపోయినప్పుడు ఆచారాలు చేస్తూ ఉంటాం. చనిపోయినప్పుడు ఆచారాలు చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం శ్రేష్టమైనటువంటి సొలొమోను, జ్ఞానం కలిగినటువంటి సొలొమోను భక్తుడు రాసినటువంటి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. తీసారా? 9వ వచనం చదవండి. 9వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. వారికి ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ వంతు లేదు. అర్థమైందా? అర్థమైంది కదా మీకు? చనిపోయిన తర్వాత వాళ్ళకి ప్రేమింపరు, పగపెట్టుకోరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో వారికి వంతు లేదు. అంటే వారు తింటారా? ఇంక చనిపోయిన తర్వాత తాగుతారా? కొంతమంది ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత 3వ రోజు పాలు పోయడానికి వెళ్తారు. ఆదరణ ప్రార్థన పెట్టుకోవడం తప్పు లేదు, తప్పు లేదు. కానీ 3వ రోజు పాలు పోస్తూ ఉంటారు. అది మీకు ఒక విషయం చెప్తా. బైబిల్తో పాటు మీకు అర్థమయ్యడానికి వేమన రాసినటువంటి ఒక పద్యం ఉంది. ఏముందంటే సార్, అది ఒక పద్యం ఉంది. ఏమని రాయబడిందో వినండి ఇంకా జాగ్రత్తగా. వేమన ఒక పద్యం రాశాడు. ఏమని రాశాడు తెలుసా? పిండములు చేసి పితరుల తలపోసి కాకులకు పెట్టు గాడిదలాగా పంట తినే కాకే పితరుడు ఎట్టయ్యారా విశ్వదాభిరామ వినరవేమ. మీకు అర్థమైంది ఈ పద్యం? అర్థమైందా? పిండాలు చేసి పాలో లేకపోతే ఏదో వంటలు చేసి పితరులకు పెట్టి గాడిదలారా అంటాడు. ఏమంటాడు? గాడిదలారా, కాకులకు పెట్టు గాడిదలారా, పంట తినే కాకి పితరుడు ఎట్టవుతాడు? చనిపోయిన తర్వాత, మరణం అయిన తర్వాత శరీరం ఏమైపోద్ది? మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరు. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు. మరి ఈ పాలు ఎవరికి పోస్తారు? ఎవరు వచ్చి తాగుతారు? నేను అంటాను, ఆ పాలు లీటర్ పోస్తారో 2 లీటర్లు పోస్తారో, ఎవరైనా ఆకలితో ఉన్న పేద పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ పేరు మీద చక్కగా తాగుతారు. అబ్బా వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటారు. మట్టిలో పోస్తా ఉన్నారు. భయంకరమైన విషయం ఏం తెలుసా? 3వ రోజు ప్రార్థన పెట్టుకుంటారండి. 3వ రోజు ప్రార్థన పెట్టుకుంటారు. ఆ ప్రార్థన స్టార్ట్ అయ్యి పాస్టర్ గారు ఎక్కడుంటే అందరూ ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎందుకు అసలు పెట్టుకోవడం ప్రార్థన? పోనీ ఒక రోజు మీరు పెట్టుకోండి. వేమన చెప్పినట్టుగా గాడిదలైతే పెట్టుకోండి, మనుషులైతే పెట్టుకోలేమో. వేమన చెప్పినట్టు, నేను చెప్పినట్టుగా పెట్టుకోండి. ఇక్కడ ప్రార్థన ఎక్కడండి? పాస్టర్ గారు వచ్చి కూర్చుని చాలా కుటుంబాలు గమనిస్తున్నానండి. చాలా నాకు వేదనగా ఉంది, చాలా నాకు మనసు నొచ్చుకుంటుంది. అయ్యో అసలు ఎటుపోతుంది సమాజం, క్రైస్తవ సమాజం ఎటుపోతుంది? ఏం చేస్తున్నారు? దానికి పోస్తే ఏమొస్తుంది? ఇక్కడ అత్యంతమైనది విలువైంది నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం, ప్రార్థన పెట్టుకోవడం ఆశీర్వాదకరం, వారి పేరు మీద బట్టలు ఇవ్వడం మంచిదే, వారి పేరు మీద భోజనాలు పెట్టడం మంచిదే, వాళ్ళు చనిపోయిన రోజు ప్రార్థన పెట్టుకున్న నలుగురికి స్వార్థ వినిపించడం మంచిదే. ఇవన్నీ అత్యంత ప్రాముఖ్యమైన వదిలిపెట్టేసి అక్కడ పోయి ఉంటారు. పాస్టర్ గారు వీళ్ళు వచ్చిందా కూర్చోవాలి. ఇక లాస్ట్గా అప్పుడు వస్తారా? ముగించండి, భోజనాలు చేయాలి. ఎందుకండి ఆ ప్రార్థనకు అర్థం? పెట్టకండి ఎవరన్నారు? అందుకంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం, నీవు ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉండొద్దు, నా నోటి నుండి నిన్ను ఉమ్మివే ఉద్దేశం. ఎంత భయంకరమైన మాట అండి! దేవుడు చెప్పుచున్న మాట. ఉంటే అటైనా చేయి, బాధ లేదు దేవుడికి. ఎందుకంటే ఇక నీవు నేను చేసుకున్నది మనమే అనుభవిస్తాం. చెప్పేశాడు. వినకపోవడం మన ధర్మం. అది ఆ టైం వేరు.
ఆ పరిస్థితి వేరు. మళ్ళీ అది కావాలి ఇది కావాలి. ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. ఆచారాలు. ఆ రోజే బట్టలు అయిపోతే ఏమండి? ఆ రోజే బట్టలు అయిపోతే ఏమండి? నేను చక్కగా ఉన్న ఒక రోజు ఇంటికి తీసుకురండి, చక్కగా మీరు భోజనం పెట్టండి, ఓ మంచి బట్టలు పెట్టండి. ఎవరు చెప్పారు ఇవన్నీ ఆచారాలు? ఎందుకు మనం చేస్తా ఉన్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి ప్రాముఖ్యమైన దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని సాతాను దొంగలిస్తుంది. ఎంత భయంకరమైనటువంటి విషయం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యాన్ని వింటున్నా. మా ఇంట్లో ఎవరైనా చనిపోతే నేను ముందే చెప్తున్నా, చనిపోతారు, ఎవరైనా చనిపోవాల్సింది. నేను చనిపోవచ్చు, ఎవరైనా. మేము 3వ రోజు మాత్రం సమాధి దగ్గరికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత? చక్కగా ఆ రోజు ఉదయకాల సమయంలో ప్రార్థనకి సమయాన్ని ఇస్తాం. హల్లెలూయా. ప్రార్థనకి సమయం ఇస్తాం, వాక్యానికి సమయం ఇస్తాం. అది దేవుని బిడ్డల లక్షణం. అంతేగాని అది కాసేపు ఇది కాసేపు ఎవరు చేయమన్నారు, ఎందుకు చేస్తున్నారు? చేయొద్దు. నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు, లేదా చల్లగానే ఉండు. నులివెచ్చని స్థితి అది భయంకరమైన. 3వ రోజు ప్రార్థన పెట్టుకోండి. కుటుంబంతో కొంత ఉంది, ఆదరింపబడింది. వాళ్ళ గురించి కొన్ని సాక్ష్యాలు చెప్పండి, ఇంకా వాక్యం చెప్పండి, పాటలు పాడండి, దేవుణ్ణి ఆరాధించండి. అది దేవునికి మహిమ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చివరిగా ఒక వచనాన్ని చూపించి నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా. పౌలు మన సూటిగా అడిగే ప్రశ్న ఏందో తెలుసా? ఆనాడు కొరింథీ సంఘంతో అన్నమాట ఈరోజు మనతో సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నారు సార్? మీ విశ్వాసం ఎలా ఉంది? మీ విశ్వాసం ఎలా ఉంది? ఇంకా మూఢనమ్మకాల్లో ఉన్నారా? ఇంకా అన్య ఆచారాల్లో ఉన్నారా? ఎలా ఉంది విశ్వాసము? మీ యొక్క విశ్వాసం ఏ స్థితిలో ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోమంటున్నాను. చివరిగా అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడను కాను. చాలామంది తెలుసు పాపం, వాళ్ళు కూడా చేయడానికి ఇష్టపడరు. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? మా అమ్మ బాధపడుద్ది, మా తాత బాధపడతాడు, మా మేనమామ ఒప్పుకోడు, ఇవన్నీ మేము కూడా చేయము తెలుసు, కానీ వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు బాధపడతారు. అంటే నువ్వు దేవుణ్ణి బాధ పెట్టినా పర్వాలేదు, అంతేనా? మనం చేసేది దేవుణ్ణి బాధ పెట్టి దేవుడు చెయ్యొద్దు అన్న పని చేయడానికి మనం దేవుణ్ణైనా బాధ పెడుతున్నాం. అర్థమవుతుందన్న మాటలు? దేవుణ్ణైనా బాధ పెడుతున్నాం, కానీ మనుషులు ఏం చేస్తున్నాం? మనం సంతోషపెడుతున్నాం. అయితే పౌలు అంటాడు, ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టువాడైతే, వినండమ్మా జాగ్రత్తగా, మనుషులను సంతోషపెట్టువారైతే నేను ఎప్పటికీ నీ క్రీస్తుకి దాసుడను కాను. ఈరోజు నీవు క్రీస్తుకు దాసుడిగా ఉండాలనుకుంటున్నావా? క్రీస్తుని సంతోషపెట్టాలనుకుంటున్నావా? మనుషులు సంతోషపెట్టుకోవాలనుకుంటున్నావా? నేను ఈ వాక్యాన్ని ఎందుకు తెలియపరుస్తున్నాను తెలుసా? ఈ వాక్యం చెప్పకపోతే సరైన అవగాహన మీకు కలిగించకపోతే, తప్పు త్రోవలో మీరు నడిస్తే మీ ప్రాణాలకు ఉత్తరవాదిని నేను. ఎహెజ్కేలు గ్రంథం చెబుతున్న మాట. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనతో సుస్పష్టంగా మాట్లాడాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన మన జీవితాలు, మన విశ్వాసాలు, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. విడిచిపెట్టవలసినవి విడిచిపెడదాం, తీసుకోవాల్సినవి తీసుకుందాం, దేవుణ్ణి సంతోషపెడదాం. మీరు చెప్పండి, ఒకవేళ మేనమామలో తాతలు అమ్మమ్మలు ఉంటే మీరు చెప్పండి, మేము ఇట్లా చెయ్యము, ఇవి చేయకూడదు. అప్పుడు దేవుని వాక్యం కంటే, దేవుని కంటే సేవకులు పక్కన పెట్టలేదు, ఆ తర్వాత సంగతి. దేవుణ్ణి దుఃఖ పెట్టకుండా, మనుషులు బాధపడినా పర్వాలేదు, ఒకసారి 2 సార్లు చూస్తారు, 3వసారి వాళ్ళు అట్లానే చేస్తారు. వాళ్ళే మన సైడ్ మన ఆలోచనకి రావాలి. అది చేయలేకపోతే ఎందుకండి నీ భక్తి? అది చేయలేకపోతే ఎందుకండి నీ ప్రార్థన? అది చేయలేకపోతే ఎందుకండి నీ దేవుని సన్నిధికి నువ్వు రావడం? కనుక మరి దేవుని వాక్యం ప్రకారం ప్రభు మనతో మాట్లాడిండుగా మన జీవితాలు సరి చేసుకుందాం, మనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకుని. అందుకంటాడు పౌలు అంటాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనం పరీక్షించుకోమంటున్నాం. ఒకవేళ లోకస్తుల వలె మనం జీవిస్తే దేవుడు అంటాడు, మీరు పెదవులతో ఆరాధిస్తున్నారు, మీ హృదయం నాకు చాలా దూరం. పోయిన వారం శుక్రవారం చెప్పాను కదా, బుద్ధిగల కన్యకలు
బుద్ధి లేని. నిజంగా ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతంగా మాట్లాడు, చాలా చక్కగా మాట్లాడు. బుద్ధి లేని వారు తమ దివిటీల్లో నూనె తెచ్చుకోకపోగా తలుపు వేయబడింది, వారి జీవితాలు నరకానికి వెళ్ళిపోయాయి. అయితే బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధపాటు కలిగి ఈ లోకంలో సిద్ధపడి దేవుని కొరకు జీవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగా. దయచేసి అందరూ తలలు వంచని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం, సమర్పణతో కూడిన ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, తెలుసో తెలియకో తప్పులు చేశాం, ఆచారాలు పాటించాం, ఇప్పుడు నేను ఈ స్వరం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు, సరి చేసుకుంటాను ప్రభా అని చిన్న సమర్పణ చేసుకొని మన హృదయాలు దేవునికి ఇద్దాం. ఒకవేళ చేయకూడనివి, తినకూడనివి, వెళ్ళకూడనివి, చూడకూడనివి, ఒకవేళ నీ జీవితం బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, ఒకవేళ దేవునికి దూరం అయిపోతున్నావేమో, ఇవదే కాల్సిన పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, పౌలు అంటాడు, నేను దేవుణ్ణి సంతోషపెడతాను. ఒకవేళ నీవు ఇంకా దేవుణ్ణి దుఃఖపెడుతూ పెదవులతో ఆరాధిస్తుంటే, ప్రభువా నా స్థితిని విడిచిపెడతానయ్యా, నా స్థితిని విడిచిపెడతాను ప్రభువా, నీకు మహిమ తెచ్చే బిడ్డగా నేను ఈ లోకంలో జీవిస్తాను ప్రభువా. ఒక చిన్న సమర్పణ కూడిన ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు. ఎత్తబడిన వాక్య భాగం ప్రభువా మీరు సుస్పష్టంగా మాట్లాడిండుగా మా జీవితాలను కట్టుకొని మీకు మహిమకరముగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. ఎంతమంది ఈ వాక్యం విన్నారో వారి జీవితాల్లో ఎంతమంది సమర్పణ తీసుకున్నారో వారిని ఆశీర్వదించి మేమందరం కూడా మిమ్మల్ని సంతోషపెట్టే జీవితాలు మా అందరికీ దయచేయమని, మంచి నేలను పడిన విత్తనం అది 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినట్టుగా ఈ వాక్యం అందరిలో ఫలింపచేసి ఆయన మీకు మహిమ తెచ్చుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించుగాక.